జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరిచారు. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో సంచలనం సృష్టించినట్లు విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. విడుదలైన ఫలితాల్లో భాష్యం ఐఐటి అకాడమీ విద్యార్థి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 34వ ర్యాంక్ సాధించారు. 6వ తరగతి నుంచే భాష్యం ఐఐటి ఫౌండేషన్లో శిక్షణ పొందుతూ ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు. అలాగే 100 లోపు 9 ర్యాంకులు, 200 లోపు 21 ర్యాంకులు, 500 లోపు 53 ర్యాంకులు, 1000 లోపు 53 ర్యాంకులు, 2000 లోపు 126 ర్యాంకులు, 5000 లోపు 235 ర్యాంకులు సాధించడం విశేషంగా నిలిచింది. ఈ విజయాలను పక్కా ప్రణాళికలతో రూపొందించిన భాష్యం ఐఐటి ఫౌండేషన్ కరిక్యులం ఫలితంగానే సాధ్యమైందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనుకున్న విధంగానే అడ్వాన్స్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. గతసారి మనం కలిసినప్పుడు జేఈఈ మెయిన్ రిజల్ట్ లో కలిసాం. ఆ రోజు దుర్గా సుప్రభాత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సాధించి మరి మన స్టేట్ కానివ్వండి, గుంటూరు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. ఆ జేఈఈ మెయిన్ లో 19 షిఫ్ట్ లో జరిగింది. అది ఆ 19 షిఫ్ట్స్ లో మొత్తం అటెండ్ అయిన వాళ్ళు 16 lakhs. ఆ 16 lakhs రిజల్ట్ ఇచ్చిన తర్వాత అందులో 2.5 lakhs ఫిల్టర్ చేసి ఆ ఫస్ట్ ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ అని అనౌన్స్ చేస్తారు. అప్పుడు జూన్ 1న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 5 పరీక్షల్లో కఠినమైనటువంటి పరీక్షల్లో ఒకటిగా నిర్ధారించబడింది జేఈఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామ్. భారతదేశంలో 23 ఐఐటీల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా కేవలం 23 ఐఐటీలే ఉన్నాయి. వాటిల్లో 18,160 సీట్లు ఉన్నాయి. వాటిల్లో ప్రవేశానికి గాను జరిపేటటువంటి అత్యంత కఠినమైనటువంటి పరీక్ష జేఈఈ అడ్వాన్స్డ్ అనేటటువంటి ఎగ్జామినేషన్. ఈ జేఈఈ అడ్వాన్స్డ్లో ఒక వ్యక్తి విజయం సాధించాలి అని అంటే టాలెంట్తో పాటు స్టూడెంట్కి నిబద్ధత, అలాగే ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడాను ఆ పరీక్షని హ్యాండిల్ చేయగలిగినటువంటి సమయస్ఫూర్తి ఉండాలి.